చెప్పిన ప్రొపరైటర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత బ్రోకరిజము, దాని అంటారు అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే ఇవాళ పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండేది పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళని మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలాగొస్తాయి? ఏదో పాతాలపై మంత్రాలతో వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు లాగా మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరలే. ఆయన ఇంద్రుడు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, టెల్ మీ, ఏమనుకుంటున్నాను నీ ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీలు సెట్ అయ్యి నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు చంద్రులు. మరి ఆయన బీహార్లో వచ్చి పాదయాత్ర చేసి బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా. జనం అంత అమాయకులు అనుకున్నారా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయటికి పొమ్మన్నారు అక్కడ నుంచి? చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు, అదే అతనిలో ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తారు, అదే అతనిలో ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు చేసింది. ఇది వాస్తవంగా చెప్పానండి. ఎవరైనా సరే నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ 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 మేనేజ్మెంట్ మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. వాట్ ఇస్ దిస్? ఎవడు పెడతాడు వచ్చి మాట్లాడటం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి వేయడం, అట్ నాన్సెన్స్ ఇది. లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా, ఓటేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ ఈ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమనండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమనండి. దేంట్లో ఎక్కువ ఉన్నదో ఏంటిది? చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో, అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బికాజ్ నీకు బీహార్లో సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వినేస్తారు అనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు చేసి వాళ్ళ పంచని వీళ్ళ పంచని తిరిగి వాళ్ళతో వీళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న వ్యక్తి కాదు, రియల్ లీడర్. సో అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే
నాకు ఓటు ఇవ్వండి. మీకేదైనా నష్టం జరిగితే, మీకేదైనా నేను కష్టం చేశాను అనుకుంటే నాకు వద్దని చెప్తున్న నాయకుడు ఎవడో ఉన్నాడో దేశంలో? ఏం తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో? ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారంలో ఉంది. నిన్న మొన్న చూశాను నేను, ఓ 25 మంది పేర్లు, ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళని మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒకటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేలెత్తి చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్కి. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు పోనీ అలాగే వాలంటీర్లు మేము రాశారు, వెళ్ళి గోతులో పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సర్దిద్దుకోవడానికి రోజుకు ఒక ఐటెంలు రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నువ్వు. ఆ పెన్షన్ 10 పెన్షన్ అడగకుండా చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి భయపెచ్చు దాన్ని కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇవాళ ఏంటి? మన్నాడు ఏం చేశారు? మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకితభావం ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ సోకాళ్ళు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా కాదా? వెళ్ళేది కొత్తగా పోనీ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయల్గా ఉంటారు అని అనుకున్నామంటే పోనీ ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం భావ్యమా? దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలుగా ధర్మం అది, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం, వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? వీళ్ళేమైనా ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేస్తారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి పనిచేస్తారు. అవునా కదా?